త్వరగా. ఇదేంటి హడావిడి చేస్తుంది? ఈవిడని రావద్దు అన్నాను కదా, ఈవిడొస్తుందేంటి? అన్నపూర్ణ, కంగారు పడకండి అత్తయ్య. పిలవని పేరంటానికి నేనేమీ రాను. నన్ను వద్దు అన్న వాళ్ళకి వద్దు అన్నట్టే ఉంటాను. నేను ఎదురొస్తున్నాను అంతే. కాకపోతే అన్నపూర్ణని పిలవలేదని ఇంట్లో వాళ్ళందరూ, అమ్మ కాని నిర్మల గాని ఎవరూ గుడికి రాము అంటున్నారు. నువ్వంటుంది నిజమేరా? అన్నపూర్ణ నచ్చజెప్పి అందర్నీ పంపిస్తుంది. గుడికొస్తారు, కాని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారా? అమ్మా, ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఏమైనా మర్చిపోయావా? ఏం లేదు, కానీ ఈ మొక్కు నా కోసమే కదా. నా సంతోషం కోసం కూడా. అయితే నా సంతోషం కోసం నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. ఏంటే? కాదనకూడదు. నీకు ఆనందాన్నిచ్చేది ఏది నేను కాదు అనను. ఏంటో చెప్పు. మీరెద్దరు రావడం నాకిష్టం లేదు. ఐ మీన్, మీరు ఎదురు రావడం మాత్రమే నాకిష్టం లేదు. మీరు కూడా మాతో పాటు గుడికి రావాలి. నాకు బ్రతిమలాడడం తెలీదు, ఆర్డర్ వేయడమే అలవాటు. నాకు బ్రతిమాలడం రాదు. వస్తే తీసుకెళ్తాను, లేదంటే లాక్కెళ్తాను. వేద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, మాటిచ్చావు. అది కదమ్మా, మీ అమ్మేమో మనం మాత్రమే వెళ్దామని. మనం మాత్రమే వెళ్ళి ఏం చేద్దాం మావయ్య? అందరిలో లోకు అవుదామా? శివరామరాజు గారికి 2 భార్యలంట కదండి, 2 ఇల్లులంట కదండి. అనగానే ఇద్దరికి సమానంగా కోపాలొస్తాయి కదా. అవ్వడానికి ఇద్దరైనా అంతా ఒక్కటే కుటుంబం అని మాట్లాడతారు కదా. అది అంతా అబద్ధం. పైకలా చెప్తున్నాం మేము ఇద్దరం వేరువేరని చెప్పి నాన్నగారి పరువు తీద్దామా మావయ్య? చెప్పమ్మా. చిన్నదానివైనా కరెక్ట్గా అడగాల్సిన మాట అడిగావే. చెప్పవే, నీ కూతురు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. అత్తయ్య గారు, తనేదో అలా మాట్లాడుతోంది గాని అలా కాదు. ముందు మీరు వెళ్ళండి. నువ్వు మాట్లాడుకో. ఇది నీ విషయమో దాని విషయమో, మీ ఇద్దరికి సంబంధించిన విషయమో కాదు. నా కొడుకు పరువుకు సంబంధించిన విషయం. మీరు తగవులాడుకుని నలుగురిలో వాడి పరువు తీస్తారా? వీణ్ణి లోకు చేస్తారా? చెప్పండి,
నాన్నగారి పరువు తీస్తారా? మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, మీరు వస్తున్నారు అంతే. ఆహా, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు చాలా బాగుంది, అందరం కలిసి వెళ్దాం పదండి. ఏం బాగుంది, ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. హ్మ్. హ్మ్. లలిత పద. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు. ఆ, శివ, అమ్మా అమ్మవారికి పొంగల్ పెట్టడానికి ఇక్కడ సామాన్లవి ఇస్తుంటారా, వాటి సంగతి ఏంటో చూడండిరా. అలాగే అమ్మా. అంజీ అది చూడు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. అంజీ పద, నేను కూడా వస్తా. ఆ బాలు, మా నువ్వు రారా? నేనా? వెళ్ళు. మీరు వెళ్ళండి, నేను లోపలికెళ్ళి పంతులు గారితో మాట్లాడేసి వస్తాను. పదండి. పదండి. రావే, ప్రదక్షిణాలు చేసొద్దాం.